బైబిల్ గ్రంథంలో చూడండి, భక్తులని జరిగేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టలే, పొందుకునేంత వరకు కూడా ప్రభు మార్గాన్ని విడవలే, దేవుడు చేసేంత వరకు కూడా ఎక్కడ కూడా సనగలే, కొనగలే, పొరిగిన వారు, సనిగిన వారు శాస్త్ర క్లోజ్ అయిపోతే నిలబడిన వారు ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున ప్రభు అంటున్నారు, మరలా నిన్ను నేను ఆశీర్వదించబోతున్నా. ఏది కోల్పోయావో, ఏమి కోల్పోయావో, ఏది దూరం అయిపోయిందో, ఏది నాశనం అయిపోయిందో, ఏది నీ జీవితానికి దూరం అయిపోయి నిన్ను ఇబ్బంది పెట్టిందో, దేవుడు మరలా నిన్ను ఆశీర్వదించునుగాక. మరలా అనే పదాన్ని బైబిల్లో పునరుద్ధరీకరించడం అంటే పాడైపోయిన దారిని సరిచేసి నిలబెట్టడం. ఆమె చెప్పండి, ఒకవేళ బలహీనమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఈ రోగం తగ్గదని డాక్టర్స్ చెప్పారేమో, ఇదిగో ఈ బలహీనత నన్ను విడిచిపోదని బాధపడుతున్నావేమో, లేకపోతే ఈ రోగము నన్ను చంపేస్తుందని భయపడుతున్నావేమో, దేవుడు రిపేర్ చేయబోతున్నాడు మరలా. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ రోజున ఈ వ్యాపారం సక్సెస్ అవునని భయపడ్డావేమో, దేవుడు మరలా నీ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ ఉద్యోగం రాదని భయపడ్డావేమో, దేవుడు మరలా అదే స్థానంలో ఉన్నతంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు.